మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్ పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు సాలి వేణు డిమాండ్ చేశారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ సంఘటనపై వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితపై నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ, మద్దిపాటి మహేష్, దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నగిన నగేంద్ర అనే వ్యక్తులు ఫేస్బుక్లో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఏకవచనంతో అవమానపరుస్తూ వనిత ఇంట్లో కూర్చొని రాసుకో కవిత అని వ్యంగ్యంగా కించపరుస్తూ ఒక మాజీ హోంమంత్రి ఫోటో పెట్టి విమర్శనాత్మకంగా ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో తన స్వంత అకౌంట్ నుండి పోస్ట్ చేశారని తెలిపారు. ఆయన విమర్శిస్తాడు కదా, తొలిసారిగా ఎమ్మెల్యే అయితే విమర్శించకూడదా? నిజమేనండి, తొలిసారిగా ఎమ్మెల్యే అయితే విధంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. చేసి ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా చేసి ఏంటి ఆ రోజుని ఎన్నికల ముందు నల్లజర్లలో గొడవ జరిగితే హోంమంత్రి అని చెప్పి ఇలా గౌరవ మద్దిపాటి వెంకటరాజు గారు అన్నదాన్ని మాజీ హోంమంత్రి యొక్క పదవిని ఉందానని ఉపయోగించుకుంటే మరి ఆ రోజున ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు, లేదంటే వేద విధంగా చేసే అవకాశం ఆ రోజు హోంమంత్రి దగ్గర ఉంది. కానీ సమన్వయం పాటించి అయినా సరే ఇప్పటికి కూడా మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ గద్దెనెక్కేటప్పుడు 3 పార్టీలుగా కలిశారు, జనసేన, బీజేపీ, టీడీపీ. ఈవేళ ఎక్కడ చూసినా టీడీపీ వారు, టీడీపీ నాయకులు, టీడీపీ సంబంధించిన ఉన్నారు. కానీ జనసేన వాళ్ళు మాత్రం ఎవరో మీరు గెలవడానికి మాత్రమే మీరు ఏంటి ఏం మాట్లాడుతున్నామో అర్ధరహితంగా మాట్లాడే విధంగా కాకుండా అర్థవంతంగా, మర్యాదపూర్వకంగా, హుందాగా ఏ విధంగా చేసుకునే ఇబ్బంది లేదు. అంతేగాని ఒక రాష్ట్రానికి మాజీ హోంమంత్రిగా చేసి ఒక మంత్రి ఒక హుందాగా వెళుతున్న మా యొక్క తానేటి వనిత గారిపై మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవన్నీ కూడా అవి సరైనవి కాదని చెప్పి నేను మీ ఏఎంసీ చైర్మన్ గారిని, గౌరవ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారిని, అలాగే ముల్లపూడి బాబురాజు గారిని కూడా నేను తీవ్రంగా వాళ్ళ యొక్క విమర్శల్ని నేను ఖండిస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కారో ఆ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా దళితుల్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు. మా యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎమ్మెల్యే అని, ఖైదీ అని, ముద్దాయిని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అటువంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. మీ యొక్క ఈ విధంగా ఎవరైతే ఉత్సాహన చేశారో, ఎవరైతే ఈ విధమైన అరాచకాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఆ యొక్క మా ఏఎంసీ చైర్మన్ గారు అన్నారండి, ఇక రేపు పొద్దున మీరు వచ్చేది లేదు, చేసేది లేదు, తాట తీస్తాం, తోలు తీస్తాం. ఏమంటే మీడియా రేపు కూడా చెప్తున్నాను, తాట తోలు మీరే కాదు, తాటా తోలు తీడు ఉన్నవాళ్ళు కూడా వచ్చండి. మేము 40% అంటే 40% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే 40% కూడా మేము ప్రజలుగా ఉన్నాం. మాకు తాటా తీయడం తెలుసు, తోలు చేయడు. మహా అయితే ఏం చేస్తారు, జైల్లో పెడతారు. ఏమంటే 4 రోజులు చెప్పకూడదు అంటారు కదా, అది తినిపిస్తారు, ఉంటారు. ఇప్పుడు ఎలా ఏ అక్రమం చేశారు, ఏ స్కామ్ చేశారు, ఆ చేసినాడు నిరూపణ లేకుండానే ఈవేళ పాపం మన మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బంది చేస్తున్నారు. కేవలం మీ వ్యక్తిగత కుట్ర. మీరు సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిల్ల సైకోలు అంటున్నారు. నిజంగా ఈ రాష్ట్రానికి సైకోలు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సైకోలు అని చెప్పి నేను ఇక మీడియా ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సైకో విధానంలో వాళ్ళ ఆనందం ఏంటంటే అక్కడ ఏదైనా పరిస్థితి, ఏదైనా స్కామ్లో ఒక ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తే తప్పలేదు. అవి ఏమీ ఎక్కర్లేదండి. వాళ్ళని అరెస్ట్ చేయాలి, సెంటర్ జైలు పంపించాలి, స్నేహ బ్లాక్లో పెట్టాలి, అదంతే. అది వాళ్ళ ఆనందం. ఈ ఆనందాన్ని ఏమంటారండి, ఈ ఆనందం పొందే వాళ్ళు ఏమంటారండి, సైకోలు అని అంటారు.